కానీ ఉగ్రవాదం వేరు. అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, అది మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు, అందరూ ఒకటే జీన్ కాదు, ఇద్దరు మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు, ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం. కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరికీ మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ. ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలినా అక్కడ సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి. ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-29 మంది చంపారు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు, ఆయన భార్య ముందు చంపేశారు. అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు 2 ఆడబిడ్డ మగబిడ్డ 3 ముందు చంపేశారు. సో దీనికి అక్కడ జరిగింది, ఇక్కడ మనకు స్పందన లేదు, ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం. దాని ఉద్దేశంతో నేను 3 రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను. సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం. ఆ రోజున నేను ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరిగిపోయింది, చాలా చాలా బాధేస్తుంది. అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను. మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను. నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు. ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది మేడం అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా